నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. బాలీవుడ్ పురాణ గాథల్ని వెంచుకొని వాటిని సినిమాలుగా తెరకెక్కించి నవ్వులు పాలవుతూ వస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఏదైతే ఆది పురుష్ కావచ్చు, ఇప్పుడు రామాయణంకి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ ఏదైతే వచ్చిందో దాని మీద చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. సీతాదేవి గారు కూడా ఆవిడ మాట్లాడుతున్న డైలాగులు కావచ్చు, ఆ వర్షన్ కూడా బాగాలేదని చెప్పి మనం వింటున్నాం. మ్యూజిక్ బాగాలేదని, ఇవన్నీ కూడా. సో ఎందుకని బాలీవుడ్ పురాణాల మీద ఎందుకని వెళ్తుంది, ఎందుకని నవ్వుల పాలవుతుందంటే ఏం చెప్తారు? అంటే చేతకానప్పుడు చేతులు కట్టు కూర్చోవాలి ఎవడైనా కూడా, అభాస్ పాలు అవ్వకూడదు. లేదు, మీరు ఒక దాంట్లో ఒక ప్రాజెక్ట్లో దిగితే దాన్ని అంతు చూడాలి. అలా కాకుండా అంటే మీకు సంబంధం లేని, మీకు చేతకాని ఒక విషయాలను తీసుకుని మీరు ఎస్పెషల్లీ హిందూ పురాణాలు కావచ్చు, హిందూ ఇతిహాసాలు కావచ్చు, మీరెందుకు మీ వెర్షన్స్ మీరు ఇచ్చేస్తారు? మీరు ఒక బైబిల్ మీద ఇవ్వగలరా అట్లాగా? మీరు ఒక ఖురాన్ మీద ఇవ్వగలరా అట్లా? మీ దమ్ముందా? ఇప్పుడు సీత అంటే ఒక దైవత్వం ఉంటుంది, రాముడు అంటే ఒక దైవత్వం ఉంటుంది, ఒక హీరో. అలాంటి రాముడిని సీతని మీరు ఒక రణ్బీర్ సింగ్, ఒక ఆవిడెవరు సాయి పల్లవిని పెట్టి అసలు ఎవరికి నచ్చలా. పైగా కమెంట్స్లో ఎలా ఉందంటే మీరు బాడీ షేమింగ్ చేస్తారా? బాడీ షేమింగ్ ఏంటి? ఇది బాడీ షేమింగ్ కాదు. ఒక దేవతలాగా చూపించేటప్పుడు కొన్ని క్వాలిటీసు, కొన్ని లుక్స్ ఉంటాయి దానికి కదా. అలా కాకుండా మీ ఇష్టానికి మీరు తీసేస్తాము, మీరు చూసేయండి అంటే ఆదిపురుష్ తీశారు. ఏమన్నారు పైగా? కాదు కాదు, మేము జంజీ కిడ్స్ కోసం తీసాం. జంజీ కిడ్స్కి ఎందుకు అట్లా తీస్తారు మీరు? మీ ఇష్టమా మీరు మార్చేయడానికి? మీరు బైబిల్ మార్చేసి తీయండి, చూస్తాను నేను. దమ్ముంటే తీయమనండి. ఎవడైనా సరే దమ్ముందా మీకు? నేను అనేది ఏంటంటే మీరు అసలు హిందూ పురాణాల జోలికి తెలియనప్పుడు ఎందుకు వస్తారు? ఒకవేళ వస్తే క్షుణ్ణంగా చదవండి. చదివి తెలుసుకుని ఉత్తరాది వాళ్ళనే కాదు, దక్షిణాది వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకుని వాళ్ళ వెర్షన్ కూడా. ఎందుకంటే మీరు దక్షిణాదిలో కూడా మీ సినిమా రిలీజ్ చేస్తారు కాబట్టి, దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి దక్షిణాది వాళ్ళు ఒప్పుకోరు మీరు ఇలా తీస్తే కనుక. అయితే ఎందుకంటే మాకు సినిమాలు తీయటం వచ్చు, మాకు అద్భుతమైన కథలు తీయడం వచ్చు. అరేబియన్ కథలు తీస్తారు, అమెరికన్ కథలు తీస్తారు, భారతదేశ కథలు తీస్తారు, జానపద కథలు తీస్తారు, పురాణాలు ఇంకా అద్భుతంగా తీస్తారు. తెలుగు వాళ్ళేంటి, తమిళ వాళ్ళేంటి, కన్నడ వాళ్ళే. ఎందుకంటే మనకి పురాణాలు అనేది ఆ పురాణ పాత్రల్ని మనం ఒడిసి పట్టుకున్నట్టుగా ఉత్తరాది వాళ్ళు పట్టుకోవాలా. ఓకే, రామానంద సాగర్ లాంటి వాళ్ళు టీవీ సీరియల్స్ తీశారు, హిట్ అయ్యారు, కాదని అంటల్లా. కానీ సినిమాల దాకా వచ్చేసరికి, పురాణ పాత్రలు పురాణ సినిమాల దాకా వచ్చేసరికి తెలుగు వాళ్ళది అందవేసి. ఒక నందమూరి తారక రామారావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారు, ఒక శోభన్ బాబు గారు, నిన్న చెప్పుకున్నాం మనం లిస్ట్. ఆఫ్ లేట్ బాలకృష్ణ, శ్రీరామరాజు, నయనతార నప్పింది కదా ఆవిడ, సీతగా ఆవిడ నప్పారుగా. నేను అనేది ఏంటంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ లక్షణాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు సాయి పల్లవి మంచి యాక్ట్రెస్, ఆవిడ ఎవరు కాదని లేని సత్యం అది, అదెవడు కాదని అంటలే. ఎందుకంటే ఆవిడ బాడీ షేమింగ్ ఎవడు చేయట్లా. ఈ పాత్రకి ఆవిడ నప్పలేదు అంతే, అంతవరకే. ఆవిడ మంచి డాన్సర్ కావచ్చు, మంచి యాక్ట్రెస్ కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదని అంటల్లా. ఈవెన్ రణ్బీర్ సింగ్ని తీసుకున్నప్పుడే కాంట్రవర్సీ వచ్చింది. సో ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే మీరు పురాణ గాథల్ని తీయకండి, మీరు అంత సాహసం చేయకండి, మీ వల్ల కాదు. మీరు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు సరిగా తీయలేకపోయారు. ట్రైలరే 4 నిమిషాలు ట్రైలరే మెప్పించలేకపోయింది, ఇంకా 3 గంటల సినిమా ఏం మెప్పిస్తుంది? ప్రేక్షకులను ఏం కూర్చోబెడుతుంది? వాస్తవానికి రాజమౌళి గారు కూడా ఇలాంటి పురాణ గాథలు అంటే మహాభారతం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు సంగతి తెలుస్తుంది. సో దాన్ని అంటే ఆ యొక్క సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయన బాగా తీస్తారండి, మీకు సందేహం అక్కర్లా. ఇప్పుడు రాజమౌళి గారు ఈరోజు అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్ళగలిగారంటే ఆయన ఊహ కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, అంత దూరం వెళ్ళగలిగింది. ఇప్పుడు ఆయన సాహసాలు చేయగలరు. ఆయన ఎవడన్నా అనుకున్నాడా బాహుబలి అంత పెద్ద హిట్ అవుతుందని? ఎవడైనా అనుకున్నాడా RRR అంత హిట్ అవుతుందని, ఒక ఆస్కార్ లెవెల్కి వెళ్తామని? అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగే వ్యక్తి రాజమౌళి. కాబట్టి రాజమౌళి మహాభారతం తీస్తే ఆయన అల్లటప్పగా అయితే తీయరు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి కూడా పట్టుంది కథల మీద, తీయడంలో ఈయనకి పట్టుంది. కాబట్టి ఆయన ఈ క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు అనేది ఆయన ఊహకు అందుతుంది. మీకు అర్థమైంది కదా? కాబట్టి మహాభారతంలో కృష్ణుడు ఎవరు,
యుధిష్ఠరుడు ఎవరు, భీముడు ఎవరు, అర్జునుడు ఎవరు, నకుల సహదేవులు ఎవరు, ద్రౌపదిగా ఎవరిని తీసుకోవాలి, మిగిలిన క్యారెక్టర్స్ ఎవరిని తీసుకోవాలి, ఆయన ఊహించి వాళ్ళని తీసుకుంటే వాళ్ళని ఆ పాత్రలోకి ఆయన మలచగలడు. ఆయన ఒక శిల్పిలాగా చెక్కుతాడు. అందుకే జక్కన్న అన్నారుగా. నాకు అది గుర్తు కూడా లేదు, ఇప్పుడు మీరంటే గుర్తుకొచ్చి నేను మామూలుగా చెప్పాను ఫ్లోలో. సో అది కావాలి ఒక దర్శకుడు అనేవాడికి. ఒక బిఎన్ రెడ్డి, ఒక కేవి రెడ్డి, ఒక కమలాకర్ కామేశ్వరరావు, ఒక సంగీతం శ్రీనివాసరావు, ఇంకా మహామహులు కె విశ్వనాథ్, బాపు, మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. మన వాళ్ళు ఏది తీసినా ఏం చేసినా విశ్వనాథ్ గారి సినిమాలు అద్భుతం, బాపు గారి సినిమాలు అద్భుతం. బాపు గారి సినిమాలన్నీ రామాయణ మహాభారతాల మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఏ సినిమా తీసుకున్నా మోస్ట్లీ అంటే అందులో మమేకం అవడం. ఇప్పుడు ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు అభ్యుదయ కవులైనా కూడా వాళ్ళ పాటలు సంప్రదాయబద్ధంగానే ఉన్నాయిగా. ముత్యమంతా పసుపన్న ఆయన రాయగలిగిన, మనసున్న మనసే ఆయన ఈయన రాయగలిగిన, ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి. ఊరికి ఉదాహరణకి ఇవి చెప్తాను. బాలభారతంలో ఆరుద్ర గారు బోల్డ్ రాశారు, లవకుశలో రాశారు. అన్నింట్లో మీరు ఏది తీసుకున్నా ఉంటాయి ఆయనవి. అంటే అజరామరాలు ఇవన్నీ కూడా. మన రచయితలు అంతే, మన పాటలు అంతే, మన దర్శకులు అంతే, మన నటులు నటీనటులు అంతే. కాబట్టి ఎవరు మీరు అన్నట్టుగా రాజమౌళి తోటి ఎవరిని పోల్చక్కర్లా. రాజమౌళి ఈజ్ రాజమౌళి అంతే. అందుకని ఆయన మహాభారతం తీసినా ఎందుకో మహాభారతమే తీయాలని ఉందన్నారు. మరి రామాయణం ఎందుకని ఆయన అనుకోలేదో మనకు తెలియదు. రామాయణం కంటే ఎక్కువ పాత్రలు ఉన్నది మహాభారతం. చాలా కష్టం కూడా. ఎందుకంటే మీరు అసలు మహాభారతం చదివితే 18 పర్వాలు, మీకు ఉపకథలు చాలా ఉంటాయి అందులో, చాలా ఉంటాయి మీకు. అసలు అంటే నన్నయ్య ఎలా రాశారు, తిక్కన ఎలా రాశారు, ఎర్రాప్రగడ, ఇట్లా వాళ్ళు చూసుకున్నప్పుడు మనకి అసలు పదవిరుపు కావచ్చు, పద్యం నడక కావచ్చు, మీకు గుర్రాలు పరిగెడుతున్నాయంటే పరిగెత్తినట్టుగానే రాస్తారు వాళ్ళు. అంటే ఆ పద్యంలో కూడా మనకు అవన్నీ చూపిస్తారు, మత్తేభం, శార్దూలం ఇట్లాగా. సో అందుకని ఆ రకంగా ఆయన వాటిని ఇమేజ్ చేసుకుని ఆయన తీయగలరు. కాబట్టి మనం రాజమౌళిని ఎవరితో పోల్చక్కర్లేదు. ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళకి చెప్పేది ఒకటి, ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళకి, దయచేసి మీరు పురాణాలు ఇతిహాసాలు తీస్తే దక్షిణాది వాళ్ళ మీద ఆధారపడి తీయండి, సిగ్గుపడక్కర్లా. మీకు చాలా ఐడియాస్ ఉండుండొచ్చు, నేనే మీకు తెలివి లేదు లేకపోతే మీకు చేత కాదని అంటల్లా. అది తీసిన దాన్ని మెప్పించేలాగా ఎలా తీయాలి. దక్షిణాది వాళ్ళకి నచ్చితే మీ సినిమా హిట్ అయినట్టే, పురాణాలు ఇతిహాసాల వరకు. అందుకని అది ఆలోచించుకుని తీస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే బాలీవుడ్ పురాణాల సినిమాల జోలికి వచ్చి చేతులు కాల్చుకోవడం అనేది పదే పదే జరుగుతుంది. ఇకనైనా సరే మీరు అన్నట్టుగా దక్షిణాది వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే మంచిదని అయితే మనం కూడా చెప్దాం. సో చూద్దాం మేడం, ఏం జరగబోతుందో. నమస్తే.